హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ అథమెటిక్ క్లాసెస్. ఈరోజు మనం డిస్కస్ చేయే టాపిక్ ఏంటంటే సింప్లిఫికేషన్స్ అమ్మ. సింప్లిఫికేషన్లో ఓన్లీ బాట్మాస్ రూల్ యూజ్ చేసుకున్న ప్రాబ్లమ్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఓకేనా, అన్ని ప్రాబ్లమ్స్ చెప్పట్లేదు. రిమైనింగ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సింప్లిఫికేషన్స్ అంటే ఓన్లీ బాట్మాస్ రూల్స్ కాకుండా కొన్ని అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి డిస్కస్ చేయట్లా. చాలా ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే బాట్మాస్ రూల్ యూజ్ చేసుకున్న ప్రాబ్లమ్స్ మాత్రమే అడుగుతారు. ఓకేనా, అందుకే ఇవి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, మనం ఎప్పట్లాగే క్వశ్చన్స్ని డైరెక్ట్గా అటాక్ ఇవ్వము. ఓకేనా, కాన్సెప్ట్స్ బేసిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాక క్వశ్చన్లోకి వచ్చామనుకో నీకు కంటెంట్ క్లియర్గా అర్థమైపోద్ది. ఓకేనా, సో నా ఛానల్ ఇప్పటికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామా. చూడమ్మా, అసలు బాట్మాస్ రూల్ బి అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. ఓకేనా, కొంతమంది వి బాట్మాస్ అని కూడా అంటారమ్మా. వి అంటే ఏం లేదు, వెనుక్కులం బార్ అంటారు. ఓకేనా, అంటే అక్కడ బార్ సింబల్ కనిపిస్తే, అంటే బార్ అంటే ఏం లేదు, పైన గీత గీస్తారు. ఆ సింబల్ కనిపిస్తే ఫస్ట్ ఆ పార్ట్ వరకే సాల్వ్ చేయాలి. ఓకేనా, సింప్లిఫికేషన్స్లో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏది ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఓకేనా, డివిజనా, బ్రాకెట్లో ఉండే డివిజనా, అలా చాలా క్లమ్జీగా అనిపిస్తుంది మీ మైండ్కి. ఓకేనా, చాలామంది చేయగలరు కానీ ఎగ్జామ్ హాల్ వచ్చేసరికి భయపడి చేయలేక అసలు ఆ క్వశ్చన్ వదిలేస్తారు. ఓకేనా, వాటన్నిటి సొల్యూషన్ ఏంటంటే ఈ వీడియో చూడండి, మ్యాక్సిమం మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా, సో బి అంటే బ్రాకెట్. బి అంటే ఏంది? బ్రాకెట్స్ ఎన్ని రకాలు ఉంటాయి మనకి, ఇదంతా రాయట్లేదు చదివేందుకు. బ్రాకెట్లు ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలు ఉన్నాయి. ఓకేనా, ప్రజెంట్ మనం యూజ్ చేసే బ్రాకెట్స్ ఏంటి? 3 టైప్స్. ఫ్లవర్ బ్రాకెట్ అంటారు, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్. ఓకేనా, ఆఫ్ అంటే ఓఎఫ్. ఆఫ్ అంటే మీనింగ్ ఇంటూ, అంటే మల్టిప్లికేషన్ చేయాలి, అది ఇమ్మీడియట్గా చేసేయాలి, అక్కడికక్కడ చేసేయాలి. అంతేగాని మల్టిప్లికేషన్ సింబల్ యూజ్ చేసామనుకో మళ్ళీ తర్వాత ఏమైంది, డివిజన్ టాలీ అవుతుంది కానీ ఇది టాలీ అవ్వదు. అంటే దీనికి వెళ్ళిపోతుంది కానీ ప్రాపర్టీ దీనికి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఆఫ్ అంటే మీనింగ్ ఏంది, అక్కడికక్కడే మల్టిప్లై చేయాలి. అంటే 3 ఆఫ్ 4 డివైడెడ్ బై 4 ఉందనుకో, ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 3 × 4 ఎంత? 12 ఏం చేయాలి, డివిజన్ చేయాలి. ఆన్సర్ ఎంత? 3 వస్తుంది. ఇలా చేయాలి. నెక్స్ట్ డి అంటే ఏంది? డివిజన్, అంటే భాగాహారం చేయాలి. ఏమంటే మల్టిప్లికేషన్, అంటే ఏం చేయాలి, గుణించాలి. నెక్స్ట్ ఏ అంటే ప్లస్ ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చమ్మా, ఏది ఫస్ట్ అయినా ఏది సెకండ్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా, ఈ సింబల్స్ అన్నీ యూజ్ చేసుకొని వాడు కొన్ని నెంబర్స్ ఇస్తాడు. ఆ నెంబర్స్ని ఏ ప్రాబ్లమ్స్ అంటున్నాము? సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ అంటున్నాము. ఓకేనా, ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే వీటిలో ఫస్ట్ ఏది వాడాలి? బి వాడాలి, తర్వాత ఆఫ్, తర్వాత డి, తర్వాత ఎం, తర్వాత ఈ రెండింటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఇదే బేసిక్స్, ఎందుకంటే బేసిక్స్ ఏమి ఉండవు. ఓకేనా, ఇది కంప్లీట్గా ఐడియా ఉండాలి. ఇది తెలిసిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళిపోవచ్చు ఇంకా కాన్సెప్ట్లో. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం రైట్గా. చూడండి అమ్మా, ప్రతిసారి మీకు ఇక్కడ రాస్తాను చివరిలో BODMAS, అంటే ఫస్ట్ ఇది ఇచ్చేయాలి, తర్వాత ఇది కనిపిస్తే ఇది ఇచ్చేయాలి, తర్వాత ఇది ఈ రెండింటిలో ఏదైనా. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్ ఎక్కడైనా ఉందా? లేదు. ఆఫ్ ఎక్కడైనా ఉందా? లేదు. డివిజన్ ఉందా? ఉంది, డివిజన్ ఉంది. సో ఆ డివిజన్ పార్ట్ మాత్రమే సాల్వ్ చేయాలి. ఓకేనా, మీకు ఇలా తెలియదు అనుకో సపరేట్గా చేసుకో. ఇక్కడ 4 డివైడెడ్ బై 28 అంటే ఎంత? 4/28 అంటే ఆన్సర్ ఎంత? 1/7. 4 1s 4 7s. ఓకేనా, అంటే దీని ప్లేస్ మొత్తం మీద ఏం రాయాలి ఇప్పుడు మనం? 1/7 రాయాలి. 2 + 1/7 × 2. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్లస్ ఉంది, ఒక ఇంటూ ఉంది. రెండిట్లో ఏ సాల్వ్ చేయాలి? ఎప్పుడైనా ఇంటూ సాల్వ్ చేయాలి. ఓకేనా, 1 × 2 2 అంటే 2 + 2/7 ఆన్సర్ ఎంత? 2 + 2/7 ఆన్సర్ కాదు, ఇక్కడ ఇంకా ప్లస్ సింబల్ కూడా ఉంది. ఓకేనా, దీన్ని ఎల్సిఎం చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు? 1. అప్పుడు దీనికి మధ్య ఎల్సిఎం ఎంత? 7. ఓకేనా, 1 ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్. సో 7 రాయాలి ఇక్కడ × 2. ఇది ఆల్రెడీ స్కూలింగ్లో నేర్చుకుంటారు ఆల్రెడీ. ఇది 7 1 టైం పోతుంది. సో 2 × 1. ఓకేనా, అంటే రైట్ ఫైనల్గా 14 + 2/7 అంటే ఆన్సర్ ఎంత? 16/7. ఫస్ట్ ప్రాబ్లమే కొంచెం
హార్డ్గా ఉంది, ఓకేనా, ఏమనుకోకుండా. నెక్స్ట్ అంటే ఏం లేదమ్మా, ఈ సింబల్స్ అన్నీ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ ఏ సింబల్ తీసుకోవాలో ఫస్ట్ నీకు తెలియాలి. ఆ సింబల్స్ మధ్య ఉన్న 2 నెంబర్స్ని మాత్రమే క్యాలిక్యులేషన్ చేయాలి. నీకు పాసిబుల్ అయితే ఇక్కడే సాల్వ్ చేసుకో. సార్ నాకు ఇబ్బందిగా ఉందనుకుంటే కొంచెం పక్కన సాల్వ్ చేసుకో, ఆ పార్ట్ తెచ్చి ఇక్కడ పెట్టేసాయి, ఓకేనా. దీని మొత్తం ప్లేస్లో 1/7 పెట్టేసాను, రిమైనింగ్ అంతా సొల్యూషన్ చేసి ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది నాకు 16/7 ఆన్సర్ ఏమొచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, బ్రాకెట్ ఒకటి వచ్చింది అండ్ డివైడెడ్ బై ఉంది. ఫస్ట్ ఏం చెక్ చేయాలి, బ్రాకెట్ మాత్రమే చెక్ చేయాలి. అంటే దీని మొత్తం ఈ బ్రాకెట్ లోపల కూడా మళ్ళీ చెక్ చేయాలి, ఓకేనా. ఆ బ్రాకెట్ లోపల కూడా మళ్ళీ ఏం చెక్ చేయాలి, మళ్ళీ బాటమ్ మోస్ట్లోనే చెక్ చేయాలి, ఓకేనా. ఈ బ్రాకెట్ లోపల ఏమేమి ఉన్నాయి, ఇంటూ ఉంది, డివిజన్ ఉంది, ఇంటూ ఉంది. ఫస్ట్ ఏం చెక్ చేయాలి, డివిజన్ చెక్ చేయాలి. 32/2 అంటే ఎంత, 32/2 అంటే 16. అంటే దీని ప్లేస్లో ఏం రాయాలి, 16 రాయాలి. 15 ఇంటూ ఈ రెండింటి ప్లేస్ ఎంత రాస్తున్నా 16 ఇంటూ 5, ఓకేనా. డివైడెడ్ బై 75, ఓకేనా. దీని మొత్తాన్ని సొల్యూషన్ చేయకపోయినా అవసరం లేదు, ఓకేనా. ఎందుకంటే దీని లోపల ఏమున్నాయి, అన్ని ఒకటే సింబల్స్ ఉన్నాయి. ఒకటే సింబల్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు మనం, ఓకేనా. 16 ఇంటూ 5 దీని మొత్తానికి కదా, బ్రాకెట్లు మొత్తానికి డివైడెడ్ బై ఏముంది 75. డివైడెడ్ బై మీనింగ్ అంటే ఏముంది, బై రాస్తాం, ఓకేనా. 15 5 ఎంత 75. అంటే దీనికి ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా ఆన్సర్ ఏం మిగిలింది 16. ఆన్సర్ ఏం మిగిలింది 16. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా ఇలాంటి పెద్ద ఈక్వేషన్ మీద బ్రాకెట్ ఉందనుకో, ఫస్ట్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. ఆ బ్రాకెట్లో కూడా మళ్ళీ బాటమ్ మోస్ట్లో అప్లై చేయాలి. ఆ బ్రాకెట్లో కూడా మళ్ళీ బ్రాకెట్లు ఉండొచ్చు ఒక్కోసారి, ఓకేనా. నాకు డివిజన్ ఫస్ట్ చేయాలని అనిపించింది, ఎందుకంటే బాటమ్ మోస్ట్ల ప్రకారం అదే చేయాలి. సో 32/2 అంటే ఎంత 16. దీని మొత్తం ప్లేస్ ఎంత రాశాను 16. అంటే 15 ఇంటూ 16 ఇంటూ 5, ఓకేనా. దీని మొత్తానికి ఏముంది, డివిజన్ ఉంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏమైనా ఉన్నాయా, లేవు, మొత్తం ఒకటే సింబల్స్. సో అప్పుడు ఏమవుతుంది, మొత్తానికి డివిజన్ అవుతుంది, ఓకేనా. అప్పుడు ఏం చేస్తున్నాను, 15 5 ఎంత 75. అంటే 75 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా ఆన్సర్ ఏం మిగిలింది 16. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండమ్మా. ఫస్ట్ బ్రాకెట్ ఇక్కడ ఉంది, బ్రాకెట్ సాల్వ్ చేయాలని చెప్పాను ఇందాక నేను, ఓకేనా. ఫస్ట్ మళ్ళీ ఇక్కడ రాసిన చూడండి, BODMAS, ఓకేనా. ఫస్ట్ ఏం చెక్ చేయాలి, బ్రాకెట్. దీని మీనింగ్ ఏంటంటేనమ్మా పవర్ 4. దీని మీనింగ్ ఏంది, పవర్ 4. కావాలంటే ఒకసారి క్వశ్చన్ ఇక్కడ రాస్తాను చూడండి, అదే క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ రాస్తాను చూడండి. దీని మీనింగ్ ఏంటంటే పవర్ అమ్మా, పవర్ అంటే 3/4, ఓకేనా. ఇప్పుడు ఏం చెక్ చేయాలి, ఫస్ట్ బ్రాకెట్ చెక్ చేయాలి. బ్రాకెట్ ఏమేమన్నాయి, మళ్ళీ ఇంటూ ఒకటే ఉంది, సో మల్టిప్లై చేద్దాం, ఓకేనా. 5 ఇంటూ 3/4 అంటే ఎంత, 3/4 అంటే 243. 243 ఇంటూ 2 ఎంత, 243 ఇంటూ 2 486, ఓకేనా. డివిజన్ దీని మొత్తం వాల్యూ ఎంత వచ్చింది 486. డివిజన్ 6 + 7 - 8. ఇప్పుడు ఏం చెక్ చేయాలి, డివిజన్నే చెక్ చేయాలి. ఇప్పుడు ఏం చెక్ చేయాలి, ఇక్కడ చూడండి అమ్మా, మళ్ళీ ఏముంది, డివిజన్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. అంటే ఏం చేయాలి, 486/6. 6 8 టైమ్స్ 6 1 టైమ్స్. అంటే దీని ఆన్సర్ ఎంత వచ్చింది 1. అంటే దీని మొత్తం ప్లేస్ ఎంత రాయాలి 81 రాయాలి. 5 ఇంటూ 81 + 7 - 8, ఓకేనా. ఇక్కడ చూడండి అమ్మా, నెక్స్ట్ ఏం చేయాలో, ఫస్ట్ ఏం చెక్ చేయాలి, ఇంటూ ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఫస్ట్ ఏం చెక్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 5 ఇంటూ 81 ఎంత, ఒకటి తీసేసి, అంటే 80. 5 80 400 + 5 485. 485 + 7 - 8. 7 - 8 అంటే ఎంత, -1. 485 - 1 అంటే ఎంత, ఫైనల్గా ఆన్సర్ 484. ఓకే, ఇలా చేయాలమ్మా, ఓకేనా. ఫస్ట్ మనకి ఎంత పెద్ద ఈక్వేషన్ అయినా కానీ మీకు గుర్తులేదనుకో, ఇది ఒకసారి పక్కన రాసుకోండి, ఓకే, నీట్గా. ఫస్ట్ బ్రాకెట్ అంటే బ్రాకెట్ చెక్ చేయాలి. ఆ బ్రాకెట్లో కూడా మళ్ళీ ఏది ఫస్ట్ చెక్ చేయాలి, ఓకేనా. అది సాల్వ్ చేసేసేయండి. ఇక్కడే డైరెక్ట్గా చేస్తాను, డైరెక్ట్గా చేసేసేయండి. లేదంటే పక్కన ఎక్కడైనా సాల్వ్ చేసేసుకొని అక్కడ చేసినా పర్లేదు, ఓకేనా. సో ఇలా చేయాలమ్మా, ఇలా చేసుకుంటా రావాలి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్ మీద ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది చూడమ్మా. ఆఫ్ మీద
ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. ఆఫ్ అంటే మీనింగ్ ఏంది? అప్పటికప్పుడు ఇంటూ చేయాలని చెప్పాను. ఏం చెప్పాను? అప్పటికప్పుడు ఇంటూ చేయాలని చెప్పాను. అప్పుడేంది 2 × 5. 2 × 5 ఎంత? 10. ఓకేనా? డివిజన్ 5 + 3 ఓకేనా ఈజ్ ఈక్వల్ టు 10/5 డివైడెడ్ బై అంటే మీనింగ్ ఏంది? బై 5 + 3. 5 2 ఎంత? 10 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. +3 ఆన్సర్ ఎంత? 5. ఆన్సర్ ఎంత? 5. ఓకేనా? ఆఫ్ అంటే ఇమీడియట్గా మీరు మల్టిప్లికేషన్ చేయాలి. అది మల్టిప్లికేషన్ సింబల్ యూజ్ చేశాను అనుకో, అప్పుడు ఏమైపోయింది? దీనికి క్రాష్ వస్తుంది. అప్పుడు ఏమైపోయింది? డివిజన్ తీసేసుకుంటుంది కానీ మల్టిప్లికేషన్ తీసేసుకుంటుందా? తీసేసుకోదు. మరి అప్పుడు ఆఫ్ వల్ల ఏమన్నా లాభం ఉందా మనకి? లేదు. ఓకేనా? ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే అప్పటికప్పుడు దాన్ని ఇంటూ చేసేసేయండి మ్యాక్సిమం. ఓకేనా? లేదంటే పక్కన ఇంటూ చేసేసి అక్కడ యాడింగ్ ఇచ్చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఇక్కడ 3 రకాల బ్రాకెట్లు ఉన్నాయి. మళ్ళీ మీకోసం రాస్తాను, జస్ట్ మీకోసం ఒకసారి మళ్ళీ రాసాను, చెక్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ బ్రాకెట్ చెక్ చేయాలి. చూడండి, ఇది మొత్తం ఒక బ్రాకెట్, మళ్ళీ ఇదొక బ్రాకెట్, మళ్ళీ ఇంతవరకు ఒక బ్రాకెట్. ఫస్ట్ ఏం కనిపిస్తుంది? బ్రాకెట్లో బ్రాకెట్, మళ్ళీ బ్రాకెట్లో కూడా మళ్ళీ బ్రాకెట్ ఉంది. ఫస్ట్ ఈ చిన్న దాని వాల్యూ మాత్రమే మనం సాల్వ్ చేయాలి. ఆ చిన్న దాని వాల్యూ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఓకేనా? 125 × 33 డివిజన్ ఆఫ్ 11 + 2. ఓకేనా? ఇది ఈ చిన్న బ్రాకెట్ వరకు. ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ డివిజన్ ఉంది, డివిజన్ సాల్వ్ చేయాలి. ఇంటూనా ప్లస్సా? ఈ మూడిట్లో సాల్వ్ చేయాలి, డివిజన్ సాల్వ్ చేయాలి. 125 × 33/11 + 2. 11 1s 11 3s. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇంటూలో ఉన్నాయి. ఇంటూ చేసి ఎంత? 375. ఎందుకంటే ఇక్కడ ఇంటూ ఉంది, ప్లస్ ఉంది. ఓకేనా? +2. ఫైనల్ ఏం చేసింది? 377. దీని ఆన్సర్ ఎంత వచ్చింది? 377. ఓకేనా? ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ ఫ్లవర్ బ్రాకెట్ 377. దీని మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది? 377 × 34 ఏముంది? × 34 ఉంది. ఇది ఫ్లవర్ బ్రాకెట్. ఓకేనా? డివిజన్ ఆఫ్ 493. ఓకేనా? ఇది ఒక బ్రాకెట్ ఇంటూ ఆఫ్, ఇది ఒకటి. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఇంటూ చేయాల్సిన అవసరం లేదు. దీని మొత్తానికి ఏముంది? డివిజన్ ఉంది. సో ఇక్కడ ఏమైనా సింబల్స్ మారినాయా? మారలేదు. అప్పుడు ఏం చేయొచ్చు? దీని మొత్తానికి డివిజన్ చేసేయచ్చు. ఓకేనా? 377 × 34/493 ఇంటూ ఆఫ్. ఇంటూ ఏం చేయాలి? ఆఫ్. ఎందుకంటే దీని మొత్తానికి ఆఫ్ ఉంది. 2 1s 2 17s. ఓకేనా? ఇంకేదైనా పాజిబుల్ అని చూడండి. ఇక్కడ 17 ఉంది కదా, ఇంత క్యాన్సిల్ అవుతుందా లేదా చెక్ చేయండి ఒకసారి. 17 2s అమ్మా 34. 34 పోతే ఇంకెంత మిగిలిపోయింది? 49లో 34 పోతే 15 ఉంది, అంటే 153. 17 టేబుల్ ఎక్కడ వస్తుంది? 153. 9 times 29. ఓకేనా? ఎన్ని టైమ్స్? 29. మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చెక్ చేయండి. సరే, ఇక్కడ రాసిన జాగ్రత్తగా చూడండి. ఇది మనకు అవసరం లేదు, అది ఆల్రెడీ రాసేసాం అక్కడ. ఇది ఇక్కడ చూడండి. 377 ఇంకేం మిగిలిపోయింది? 29. చూడండి, ఫస్ట్ 10 times. 10 times అంటే ఎంత పోయింది? 290 పోయింది. 290 పోతే ఎంత మిగిలిపోయినట్టు? 87 మిగిలిపోయింది. 87 ఎక్కడ వస్తుంది? 29 3s. ఓకేనా? అంటే ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 13 times. ఎన్ని టైమ్స్? 13 times. అంటే ఫైనల్గా దీని మొత్తం ఆన్సర్ ఎంత? 13. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇటువంటి క్వశ్చన్స్ని ఎస్ఎస్సి సీజీఎల్లో కానీ ఎస్ఐ ఎగ్జామ్స్లో కానీ బాగా అడుగుతాడు. రిమైనింగ్ నేర్చుకునేవన్నీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కానీ, టెక్నీషియన్స్ కానీ, ఏఎల్పీస్ కానీ, ఓకేనా, ఆర్పీఎఫ్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్కి కానీ, తెలంగాణ కానిస్టేబుల్, వీటన్నిటికి యూజ్ అవుతుంది. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మా. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంకో నలుగురికి యూజ్ అవుతుంది. అందుకంటే నాకేం లేదు ఇంకా. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇది వరకు ఒక బ్రాకెట్ అమ్మా, ఇది వరకు ఒక బ్రాకెట్. రెండింటిని విడివిడిగా సాల్వ్ చేసి కలిపేసిన ఇబ్బంది లేదు, ఎట్ టైం కలిపేసిన ఇబ్బంది లేదు. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఫస్ట్ ఏముంది? మళ్ళీ ఇంకో బ్రాకెట్ ఉంది, డివిజన్ ఉంది. ఫస్ట్ ఏం చెక్ చేయాలి? ఈ బ్రాకెట్ మాత్రమే చెక్ చేయాలి. 18 - 6 ఎంత? 12. 12 డివిజన్ బై 4. ఈ బ్రాకెట్ వాల్యూ వచ్చేసిందా? వచ్చేసింది. ప్లస్ ఇక్కడ చెక్ చేయండి. 72 - 12 డివిజన్ ఆఫ్ ఉంది. ఆఫ్ ఉంటే ఏం చెప్పాను? ఇమీడియట్గా ఇంటూ చేయమన్నాను. అంటే 3 × 2 ఎంత? 6. అంటే ఇమీడియట్గా ఏం చేయమన్నాను? ఇంటూ 2. 3 × 2 ఎంత? 6. ఇంతవరకు క్లియర్ అయిపోయింది. 12/4 అంటే ఎంత? 3. అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది? 3. నెక్స్ట్ ఇక్కడ
72ని అలాగే ఉంచుతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఒక డివిజన్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. ఓకేనా? 72 మైనస్ 12/6 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఆ 2ని ఇందులో నుండి తీసేయాలి, 70లో నుండి తీసేసేయాలి. 3 + 72 ఇక్కడ 2 వస్తుంది, అంటే ఎంత? 70. ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 73. చూస్తానికి కొంచెం పెద్ద క్వశ్చన్ లాగా ఉందా, బట్ ఆన్సర్ చూడండి. మీరు స్టెప్ బై స్టెప్ మైండ్లో క్యాలిక్యులేషన్ చేయాలి. ప్రతి దానికి 10th క్లాస్ పిల్లలలాగా ఇక్కడ నుండి ఇక్కడ దాకా రాయకూడదు. ఓకేనా? అలా రాస్తే ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 73. ఆన్సర్ ఎంత? 73. నెక్స్ట్ క్వశ్చన్. 15% ఆఫ్ 150 ప్లస్ 23 డివిజన్ ఆఫ్ 115. ఓకేనా? ఫస్ట్ బ్రాకెట్ ఉంది, దీని వరకు సాల్వ్ చేద్దాం. ఓకేనా? 15% అంటే మీనింగ్ ఏంది? బై 100. పర్సెంటేజ్ అంటే మీనింగ్ ఏంది? బై 100. ఆఫ్ అంటే మీనింగ్ ఏం చెప్పాను? ఇందాకే ఇంటూ అని చెప్పాను. ఇక్కడ పక్కన ఏమన్నా ఏం లేదు కాబట్టి ఇంటూ 150. ఇమీడియట్గా చేయలేం కాబట్టి. అండ్ పక్కన ఏముంది? డివిజన్ ఏమైనా ఉందా? లేదు. ఓకేనా? లేదు, పక్కన ఏమన్నా సాల్వ్ చేయాలనుకో మీరు. 23 దీన్ని తీసి ఏం రాయొచ్చు? బై 115. ఓకేనా? ఇప్పుడు నీకు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందా? చూడండి, ఎక్కడ ప్రాబ్లం లేదు. ఓకేనా? 53s 52s అంటే 15 మూలు ఎంత? 45/2 ప్లస్ 23 ఒకట్ల 23 5ల అంటే ఎంత వచ్చింది? 1/5. ఓకేనా? 1/5. దీన్ని మనం సొల్యూషన్ చేయాలి. ఇది ఎలా ఉంది? ఫ్రాక్షన్లో ఉంది. ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? డినామినేటర్ అన్నిటికి అంటే కింద హారాల్లో ఏవైతే మిగిలిన వాటికి ఎల్సిఎం కనుక్కోవాలి. 2కి 5కి ఎల్సిఎం ఏంది? 10. ఎందుకంటే పెద్ద నెంబర్ని బేస్ చేసుకొని చెప్పాలి మనం. ఓకేనా? ఆర్ ఇవి రెండు ఏ నెంబర్స్? కోప్రైమ్ నెంబర్స్. ఆల్రెడీ నేను ఎల్సిఎం అనే కాన్సెప్ట్లో మెథడ్ 3 చెప్పాను. ఓకేనా? చాలా క్లియర్ అండ్ క్లియర్గా ఉంది. ఆ వీడియో బాగా పాపులర్ అయిందమ్మా. పాపులర్ అయిందంటే మీనింగ్ ఏంటి? ఆ వీడియో చాలా మందికి నచ్చింది, ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేస్తున్నారు. ఓకేనా? దయచేసి ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. ఓకేనా? 2కి 5కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 10. ఎందుకంటే మెథడ్ 3ని యూజ్ చేసుకొని రెండింటిని మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. ఇక్కడ 2 ఉంది, మనకి ఎంత ఉంది? ఎల్సిఎం 10 ఉంది, అంటే ఎంత మిస్ అయింది? 2 × 5 అయినా. అప్పుడు ఏం చేయాలి? 45 ఇంటూ అది మిస్ అయిన నెంబర్ రాయాలి 5. ఇక్కడ 5 ఉంది, ఎండింగ్ ఏం మిస్ అయింది? ఇంటూ 2 మిస్ అయింది. 1 × 2 బై ఎల్సిఎం ఎంత ఉంటే ఎంత? 45 × 5 ఎంత? 225 ప్లస్ 2/10 అంటే ఆన్సర్ ఫైనల్గా వచ్చింది 227. 227/10 ఆన్సర్ ఏమొచ్చింది? 227/10. ఇలా చేయాలి ఆన్సర్. ఓకేనా? ఫైనల్ నీకు ఆన్సర్ ఏమొచ్చింది? 227/10. ఓకేనా? మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నా చూడండి. ఫస్ట్ బ్రాకెట్ని సాల్వ్ చేశాను. పర్సెంటేజ్ అంటేనేమో బై 100, ఆఫ్ అంటే ఇంటూ రాశాను. ఓకేనా? దీన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేస్తున్నాను కాబట్టి, అంటే బైలో రాస్తున్నాను కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ఇలా రాసేసుకుంటా పోతే, క్యాన్సిలేషన్ చేసుకుంటా పోతే ఇక్కడ ఎల్సిఎం దగ్గర నీకు ప్రాబ్లం వస్తుంది. ఎల్సిఎం మీకు ఎవరైనా తెలియకపోతే మన క్లాసెస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఓకేనా? సో 2కి 5కి ఎల్సిఎం ఎంత? 10. ఇక్కడ 5 మిస్ అవుతుంది, ఎందుకంటే ఇంటూ 5 కదా. ఆ 5ని పైన రాసేసి దీన్ని మల్టిప్లై చేయి. ఇక్కడ 2 మిస్ అవుతుంది, 1 × 2. ఇలా చేసుకుంటా పోతే ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది? 227/10. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడమ్మా. బ్రాకెట్ ఎక్కడైనా ఉందా? బ్రాకెట్ లేదు. ఫస్ట్ ఏముంది? ఇక్కడ డివిజన్ ఉంది, డివిజన్ ఉంది. ఓకేనా? ఈ రెండింటిని పక్కన చేసేసాయి నీట్గా. దీన్ని కూడా పక్కన చేసేసాయి. 27/3 అంటే ఎంత? 9. 16/8 అంటే ఎంత? 2. పక్కన ఎందుకు చేయమంటున్నానంటే ఇలా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి చేయడం వల్ల అంత పెద్ద క్వశ్చన్ కూడా సింపుల్ క్వశ్చన్గా మారిపోయింది. అదే ఒకేసారి చూసామనుకో ఎక్కువ స్టెప్పులు రాయాల్సి వస్తుంది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది? 9. దీని వాల్యూ ఎంత వచ్చింది? 2. ఇప్పుడు కలిపేసి ఈజీగా ఉంటుంది. 12 + 6 ఇంటూ దీని వాల్యూ ఎంత? 9 ప్లస్ 2 మైనస్ దీని వాల్యూ ఎంత? 2 ఇంటూ 2. ఇప్పుడు ఏం చేయాలి? ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ఇంటూ ఉంది. అన్నిట్లో ఏం చేయాలి? ఫస్ట్ ఇంటూ చేయాలి. 6 × 9 ఎంత? 54. 2 2 ఎంత? 4. అది రాసేసి 12 + 6 9 54 ప్లస్ 2 2 2 ఎంత? 4 అంటే -4. ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? చెక్ చెక్. 12 + 2 14. ఓకేనా? 12 + 2 14. 50లో 4 పోతే 50. అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత? 64. ఆన్సర్ ఎంత? 64. ఇలా చేయాలమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్లో నేను ఈ క్వశ్చన్ మాత్రమే చెప్తున్నాను. ఇది కావాలని మీకు హోంవర్క్ ఇచ్చాను, అందుకే ఇలా ఇచ్చాను. ఓకేనా? ఈ 2 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయండి. ఈ క్వశ్చన్ మాత్రం నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ ఏముందమ్మా? ఫస్ట్ బ్రాకెట్ కనిపిస్తుంది. ఆ బ్రాకెట్ వరకే సాల్వ్ చేద్దాం, దీని వరకే సాల్వ్ చేద్దాం.
ఈ బ్రాకెట్లో కూడా మళ్ళీ ఏముంది, ఇంకో చిన్న బ్రాకెట్ ఉంది. అంటే 17 - 2 ఎంత, 15. ఓకేనా, ఇక్కడ రాసిన చూడండి, 45 డివిజన్ ఆఫ్ ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఎంత, 15. 45/15 అంటే ఎంత, 3 టైమ్స్. అంటే ఈ బ్రాకెట్ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది, 3. ఓకేనా, 24 + 13 - 5 ఇంటూ ఆఫ్ 10 మైనస్ దీని వాల్యూ మొత్తం ఎంత, 3. 2 1s 2 5s ఎగ్జాక్ట్ క్యాన్సిల్ చేసి అక్కడికక్కడే. ఓకేనా, మళ్ళీ చెప్పాను ఇందాక క్యాన్సిల్ చేయమని. ఇప్పుడు చూడమ్మా, 24 + 13 - 5 ఇంటూ 5 - 3. 5 × 5 ఎంత, 25. 24 + 13 ఎందుకంటే ఇంటూ చేశానంటే ఇవన్నీ ప్లస్ మైనస్లు, ఇక్కడ ఏముంది, ఇంటూ ఉంది. ఫస్ట్ దాన్ని సాల్వ్ చేయాలి. 25 - 3. 25 - 3 ఎంత, 28. ఈ రెండు కలిపితే ఎంత, 37. 37 - 28 అంటే ఆన్సర్ ఎంత, 9. 9 9. ఇలా సాల్వ్ చేయాలమ్మా. చూడండి ఎంత క్లమ్జీగా ఉందో క్వశ్చన్. అదే చిన్న చిన్న పార్ట్స్గా చేసి పక్కన మనం సాల్వ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసామనుకో ఎంత ఈజీగా ఉంది, సింపుల్గా. చూడండి ఇలా చేయాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇవి రీసెంట్గా అడిగే క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. ఓకేనా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా డివిజన్ అంటే ఏం రాయాలి, బై రాయాలి. ఓకేనా, /2 రాయాలి. మళ్ళీ డివిజన్ అంటే /8 /4 /2 /152. ఓకేనా, అంటే ఇటు సైడ్ నుండి రావాలి. ఓకే, ఇటు సైడ్ నుండి రావాలి. ఫస్ట్ దాని ఈక్వేషన్ మొత్తానికి ఏం రాస్తాం, బై రాస్తాం. అలాగా 5 అంటూ మిగిలిపోయిద్ది. ఓకేనా, రిమైనింగ్ అన్నీ ఏం రాస్తాం అంటే ఫస్ట్ ఇది 1/2, నెక్స్ట్ 1/8, నెక్స్ట్ 1/4, నెక్స్ట్ 1/2. ఇక్కడ ఒక 2 మిస్ అయిందమ్మా, అది ఇక్కడ రాశాను. మళ్ళీ 1/2 మొత్తం 2 ఎన్ని వచ్చినాయి, 1 2 3 1 2 3 ఒక 4 ఒక 8. ఓకేనా, దీన్ని క్యాన్సిలేషన్ చేయాలి. ఓకేనా, దీని క్యాన్సిలేషన్ అన్ని 2 టర్మ్స్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా చేద్దాంలే. 8 క్యూబ్ ఎంత, 5 అంటువే కదా, 8 1s 8 64 టైమ్స్. ఓకేనా, 2 1s 2 32, 4 1s 4 8s. ఓకేనా, 2 × 2 ఎంత, 4 4 × 2 2. ఓకేనా, ఆన్సర్ ఫైనల్గా ఏమొచ్చింది, ఆన్సర్ 2. ఆన్సర్ ఏమొచ్చింది ఫైనల్గా 2. ఆన్సర్ ఏమొచ్చిందమ్మా 2. ఓకేనా, ఇలాగా చేయాలి. ఫస్ట్ నెంబర్ వదిలేసి అన్ని డివిజన్లే ఉండాలి. అప్పుడు అన్నీ ఏం చేయాలి, అన్ని 1/లో రాసేస్తే అయిపోద్ది. ఓకేనా, ఇలా చేయాలి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, ఓన్గా చేస్తారా? ఈ క్వశ్చన్కి అందరూ కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ అనేది ఇక్కడ నేను చూపిస్తాను. బట్ మీరు ఏం చేయాలంటే వీడియోని పాస్ చేయాలి, కామెంట్ చేసేసి ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకేనా, కామెంట్ చేసేసి ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకేనా, కామెంట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నాతో పాటు మిగతా స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఓకేనా, అందుకని కామెంట్ చేయమంటున్నాను. కామెంట్ చేసి ఆన్సర్ చెక్ చేసుకోండి. ఆర్ ఈ క్వశ్చన్కి వీడియో ఎండింగ్లో ఇస్తాను, ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకేనా, ఈ చాప్టర్ లాస్ట్ 3 క్వశ్చన్స్ అమ్మా. ఈ క్వశ్చన్స్ని ఇది మీరు సాల్వ్ చేయండి. మీకు హోంవర్క్ ఇది నేను సాల్వ్ చేస్తాను. ఇది కూడా మ్యాక్సిమం నేనే సాల్వ్ చేస్తాను, అది మీకు హోంవర్క్ ఇస్తాను. ఓకేనా, ఇది మాత్రం మీరు సాల్వ్ చేయండి. ఇందా క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఈ రెండింటి మీరు హోంవర్క్ చేయాలి. పక్కాగా కామెంట్ చేయండి అందరూ. ఫస్ట్ బాక్స్ వరకు తీసుకోండి అమ్మా, బ్రాకెట్ వరకు. బ్రాకెట్లో ఏముంది, 2 ఆఫ్ 4. ఆఫ్ అంటే మీనింగ్ ఏంది, ఇంటూ 2 × 4. ఓకేనా, 6 + 2 ఆఫ్ 4. ఆఫ్ అంటే మీనింగ్ ఏంది, ఇంటూ 2 × 4 8 6 + 8 ఎంత, 14. దీని వాల్యూ ఎంత, 14. 8 డివిజన్ ఆఫ్ 4 ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది, 14 + 32 - 2 ఎంత, 30. ఆ రెండింటితో నాకు ప్రాబ్లం లేదు కాబట్టి మైనస్ చేసేసాను. ఓకేనా, ఇక్కడ చూడండి /4 ఉంది, డివిజన్ /4 అంటే 8/4 ఇంటూ 14 + 30. 4 1 4 2. ఆన్సర్ ఎంత, 4 1 4 2. ఓకేనా, 2 ఉన్న 14 ఎంత, 28. 28 + 30 58. ఆన్సర్ ఎంత, 58. ఓకేనా, చెక్ చేసుకోండి మీరు చేసే విధానం కరెక్టా రాంగ్ అనేది. ఈ క్వశ్చన్ చేయండి మీరు హోంవర్క్. ఓకేనా, ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్. ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, మీకు హోంవర్క్ ఇచ్చా కానీ ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ లాగా ఉందమ్మా. నేను సాల్వ్ చేసిన ఆల్రెడీ, బట్ మీరు చాలామంది చేయలేకపోవచ్చు. సో ఈ ఒక్క క్వశ్చన్ని మీరు ఫస్ట్ చేయండి. ఓకేనా, ఆన్సర్ని కామెంట్లో పెట్టండి. ఆన్సర్ని కామెంట్లో పెట్టిన తర్వాత
మీకు రైట్ రాంగ్ అనేది వీడియో చెక్ చేయండి, ఓకేనా? అప్పుడు మీకు ఎంతవరకు సబ్జెక్ట్ ఎక్కిందో అర్థమైపోయింది, ఓకేనా? చూడండమ్మా, ఫస్ట్ ఈ బ్రాకెట్ వరకు చెక్ చేద్దాం, ఓకేనా? చాలా బ్రాకెట్స్ ఉన్నాయి, బ్రాకెట్లో కూడా మళ్ళీ బ్రాకెట్స్ ఉన్నాయి, ఓకేనా? ఇంతవరకు ఒక బ్రాకెట్ ఉంది, ఆ బ్రాకెట్లో కూడా మళ్ళీ బ్రాకెట్ ఉంది. సో దీన్ని సాల్వ్ చేద్దాం, ఓకేనా? జాగ్రత్తగా అర్థం చేయండి. ఫస్ట్ ఇది ఒక బ్రాకెట్ ఉంది, ఓకేనా? ఆ బ్రాకెట్లో మళ్ళీ ఏముంది? మళ్ళీ బ్రాకెట్ ఉంది, మళ్ళీ ఆ బ్రాకెట్లో మళ్ళీ బ్రాకెట్ ఉంది. సో ఫస్ట్ దీని వరకే సపరేట్గా సాల్వ్ చేద్దాం. దీని వరకు చేద్దాం, పట్టండి. 45 ప్లస్ 90/3 × 6, ఓకేనా? సో 30 టైమ్స్ 30 × 6 ఎంత? 180. 180 ప్లస్ 45 225, ఓకేనా? ఫస్ట్ నెక్స్ట్ దీని మొత్తానికి ఏమి రాయొచ్చు ఇప్పుడు? 225 × 2, ఓకేనా? ఇంటూ 2 ఉంది, ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, ఫ్లవర్ బ్రాకెట్ ఉంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ బ్రాకెట్ మళ్ళీ సాల్వ్ చేద్దాం. 225 × 2 ఏంటి ఎంత? 450, ఓకేనా? 450 అంటే ఎంతవరకు ఆన్సర్ ఎంత వచ్చింది? ఈ ఫ్లవర్ బ్రాకెట్ వరకు ఆన్సర్ ఎంత వచ్చింది అది రాయండి. ఇప్పుడు చూడమ్మా, 450, ఓకేనా? దీని మొత్తం వాల్యూ అమ్మ ఈ ఫ్లవర్ బ్రాకెట్ వరకు, ఓకేనా? 450 వచ్చింది. డివిజన్ ఆఫ్ అంటే, ఓకేనా, ఇంటూ 56 దీనిలో రాయొచ్చు. ఉన్నప్పుడు ఈ బ్రాకెట్ వరకు సాల్వ్ చేయాలి. 450/1/2, ఓకేనా? ఓన్లీ 2 లేదు ఇక్కడ, 1/2 ఉంది. ఇంటూ 56, ఈ 1/2 పైకి వెళ్తే 2/1 అయిపోయింది. 450 2/1 ఇంటూ 56, 450 ఇంటూ 2 ఎంత? 900 ఇంటూ 56. ఫైనల్గా ఎంత వస్తుంది ఆన్సర్? చెక్ చేయండి అమ్మా, కౌంట్ చేయండి. ఆన్సర్ ఎంత? ఆన్సర్ ఎంత? 50400. నేను సపరేట్గా క్యాలిక్యులేషన్ చేసిన పక్కన చెక్ చేయండి, ఓకేనా? ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో లవ్ సింబల్ పెట్టండి అందరు. ఎంతమంది కరెక్ట్గా అయితే ఆన్సర్ చేశారో వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ లవ్ సింబల్ పెట్టండి, అంటే మా క్లాస్ బాగా అర్థమైంది అని ఆన్సర్ కరెక్ట్గా మేము చేసామని, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మా, అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ గైస్, బై.